నేను మిస్టర్ జోసెఫ్. గత క్లాసెస్లో మీకు నేను వొకాబులరీ బ్యాంక్ గురించి చెప్పాను. ఇంకా ఆ వొకాబులరీ బ్యాంక్ ఎలా మనము ఇంక్రీజ్ చేసుకోవాలనో అది కూడా చెప్పాను. ఓకే, ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. ఓకే, అదేంటంటే ఏదైనా వొకాబులరీ, మనకు ఉన్న వొకాబులరీ మనము ఈ ఫార్ములాలోనే వాడతాం. ఓకే, మనకి 8th క్లాస్లో మనం చదివినట్లయితే మనకి ఈ ఫార్ములా ఉంది కదా, మనకి ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab అవునా లేదా? సో ఆ విధంగానే మనము ఈ వొకాబులరీ అన్ని మనము సెంటెన్స్లో వాడతాము. సో సెంటెన్స్కి ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఇది సెంటెన్స్ ఫార్ములా, సబ్జెక్ట్ + వర్బ్ + ఆబ్జెక్ట్. ఓకే, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఓకే, అందుకని కొంచెం టైం తీసుకుంటాను దీని మీద. ఓకే, ఈ సబ్జెక్ట్ ఉందే, మనం ఆలోచించవచ్చు ఈ సబ్జెక్ట్ అంటే ఏంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అంటున్నాము, కరెక్టే. సబ్జెక్ట్ అంటే ఏంది మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, సబ్జెక్ట్ అంటే మనం ఏ విషయం గురించి మాట్లాడబోతున్నామో, ఎవరి గురించి మాట్లాడబోతున్నామో, ఏదైనా ఒక ప్లేస్ గురించి మాట్లాడబోతున్నామో, ఏదైనా ఒక యానిమల్ గురించి మాట్లాడబోతున్నామో ఆ విషయాలు ఇక్కడ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను నా గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఐ అని పెట్టా. ఓకే, ఇప్పుడు పక్కన వర్బ్ పెట్టాలి కదా. ఐ ఈట్ మై ఫుడ్. ఓకే, సో ఈట్ అనేది వర్బ్ అయిపోతుంది, మై ఫుడ్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, సో సబ్జెక్ట్లో నేను నా గురించి చెప్తున్నాను కాబట్టి ఐ. ఓకే, ఇప్పుడు నేను మీ గురించి చెప్పబోతున్నాను. యూ ఈట్ యువర్ ఫుడ్. యూ ఈట్ యువర్ ఫుడ్. ఓకే, ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ఓకే ఎవరి గురించి అయినా మాట్లాడబోతున్నాం. ఓకే, మన గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో మన గురించి వి ఈట్ అవర్ ఫుడ్. ఓకే, ఇప్పుడు మనమందరం కలిసి వాళ్ళ గురించి మాట్లాడదాం. ఓకే, సో అలాంటప్పుడు దే ఈట్ దేర్ ఫుడ్. ఓకే, ఇప్పుడు మనము ఇంకో సబ్జెక్ట్స్లో ఆయన గురించి, ఆమె గురించి, లేకుంటే ఏదైనా జంతువు గురించి, ఏదైనా ప్లేస్ గురించి మాట్లాడాలంటే, వస్తువు గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆయన గురించి హీ. ఓకే, వర్బ్లో ఈట్స్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది అప్పుడు రాబోయే క్లాసెస్లో చెప్తాను. ఓకే, ఈట్స్ హిజ్ ఫుడ్. ఓకే, ఆ విధంగానే షీ ఈట్స్ హర్ ఫుడ్. ఇట్ ఈట్స్ ఇట్స్ ఫుడ్. ఓకే, సో ఈ సబ్జెక్ట్ ఉందే, వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. ఎవరి గురించి అయినా మాట్లాడితే ఆ ప్లేస్లో, సబ్జెక్ట్ ప్లేస్లో అవి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఈ పెన్ను ఇక్కడికి రావాలి. దిస్ మార్కర్, అది సబ్జెక్ట్, దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ మార్కర్. వర్బ్లో ఏమొస్తుంది, ఈజ్ బ్లాక్ ఇన్ కలర్. ఓకే, ఇప్పుడు నా యొక్క మంచితనం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో అప్పుడు సబ్జెక్ట్లో ఏమొస్తుంది, ఓకే నా మంచితనం గురించి. సో ఏమంటాం, మై గుడ్నెస్, నా మంచితనం గురించి. మై గుడ్నెస్ ఈజ్ అప్రిషియేటెడ్ ఓకే బై ఎవ్రీవన్. ఓకే, అందరూ నా మంచితనాన్ని మెచ్చుకుంటారు. ఓకే, ఇప్పుడు మీ యొక్క బ్యూటీ గురించి మాట్లాడు, అందం గురించి. సో అప్పుడు ఏమొస్తుంది, యోర్ బ్యూటీ
is appreciated by everyone. చూసారా, ఏ విషయం గురించి అయినా మాట్లాడినప్పుడు మనము సబ్జెక్ట్లో వేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే మనకి వర్బ్ రావాలి. ఆ తర్వాత మరి ఈ ఆబ్జెక్ట్ ఏంటి సార్, దాని గురించి కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్ బాగా అర్థమైంది కదా మనకి. ఈ సబ్జెక్ట్ గురించి ఏదైనా చెప్పాలంటే ఆబ్జెక్ట్లో చెప్పాలి. చూసారా, ఇక్కడ దిస్ మార్కర్ అన్నాం కదా, ఈజ్ బ్లాక్ అండ్ కలర్. ఈ బ్లాక్ అండ్ కలర్ ఏంది? మార్కర్. ఐ ఈట్ మై ఫుడ్. ఓకే, మై ఫుడ్ ఎవరి గురించి? నా గురించి. ఓకే, ఈ అప్రిషియేటెడ్ బై ఎవ్రీ వన్ ఉన్నది ఎవరి గురించి? నా మంచితనం గురించి. ఓకే, అప్రిషియేటెడ్ బై ఎవ్రీ వన్. ఓకే, యువర్ బ్యూటీ. ఓకే, ఎవరి గురించి? నీ బ్యూటీ గురించి. అందుకనే మనము ఏదైనా సబ్జెక్ట్ గురించి ఏదైనా చెప్పాలంటే ఆబ్జెక్ట్లో వేసుకోవాలి. ఓకే, సో ఆబ్జెక్ట్ ఏంది? ఏదైనా సబ్జెక్ట్ గురించి ఏదైనా చెప్పబడుతుందో, ఏం చెప్పబడుతుందో అవి ఆబ్జెక్ట్లోకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం రివైజ్ చేసుకుందాం. ఓకే, సబ్జెక్ట్లో ఎవరి గురించి అయినా మాట్లాడబోతుంటే, ఏ విషయం గురించి అయినా మాట్లాడితే, ఏ ప్లేస్ గురించి అయినా మాట్లాడితే, ఏ జంతువు గురించి అయినా మాట్లాడితే, ఏ వస్తువు గురించి అయినా మాట్లాడితే అది సబ్జెక్ట్లోకి వస్తుంది. ఆ మనిషి గురించి, ఆ వస్తువు గురించి, ఆ జంతువు గురించి ఏదైనా చెప్పాలంటే ఇక్కడ చెప్పాలి. అయితే ఆబ్జెక్ట్లో సబ్జెక్ట్ గురించి ఏం చెప్పబడుతుందో అది ఆబ్జెక్ట్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు వర్బ్ అంటారా? వర్బ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. వర్బ్ చాలా ముఖ్యమైన వర్డ్ అనమాట సెంటెన్స్లో. ఓకే, సో వర్బ్ ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, జాన్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఓకే, మనకి వర్బ్ గురించి ఏం చెప్పాము? యాక్షన్ వర్డ్ అని చెప్పాము. యాక్షన్ వర్డ్. వాట్ ఆర్ ద యాక్షన్ వర్డ్స్? ఈట్, డ్రింక్, వాక్, స్లీప్, జంప్, స్టడీ, రైట్. ఇవన్నీ మనకి యాక్షన్. ఆ వర్డ్ వినిన వెంటనే మనకి యాక్షన్ అని చెప్పబడుతుంది. ఓకే, తెలిసిపోతుంది మనకి. కానీ కొన్ని వర్బ్స్, ఓకే, దీనిలో యాక్షన్ లేదు. ఇది యాక్షన్ని సూచించదు అనమాట. అయితే మనం ఎలా తెలుసుకోవాలి ఇక్కడ ఏస్ వాడాలను? అప్పుడు మనకి ఇంగ్లీష్లో ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారనమాట. ఓకే, ఏంది? వర్బ్ టూ డివిజన్ is divided into two. Okay, verb is two kinds. Okay, first one is main verb. Okay, main verb లో ఏమొస్తాయి? అన్ని యాక్షన్ వర్డ్స్. ఈ యాక్షన్ వర్డ్స్ ఇప్పుడు చెప్పాను కదా, వాక్, డ్రింక్, స్లీప్, జంప్, ఇవన్నీ. ఇంకొకటి ఏమంటే హెల్పింగ్ వర్బ్. ఓకే, సో మేము మా ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్లో ఈ వర్బ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఓకే, అండ్ ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఆక్సిలరీ వర్బ్ కూడా అంటారు. దీనిలో ఈ హెల్పింగ్ వర్బ్స్లో ఈజ్, వాజ్, వర్, ఓకే, క్యాన్, డూ, డిడ్, ఓకే, హ్యాజ్, హ్యావ్, ఓకే, ప్రజెంట్ టెన్స్కి, పాస్ట్ టెన్స్కి, మరి ఫ్యూచర్ టెన్స్కి ఎలా వాడాలో ఈ హెల్పింగ్ వర్బ్స్లో వస్తుంది అనమాట. ఓకే, సో మనము సెంటెన్సెస్లో యాక్షన్ వర్డ్స్ లేకపోతే హెల్పింగ్ వర్బ్స్ వాడతాం. అందుకనే దీన్ని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఎందుకంటే ఇది సెంటెన్స్కి హెల్ప్ చేస్తారు అనమాట. అందుకనే దీన్ని హెల్పింగ్ వర్బ్స్ అన్నారు. ఓకే, సో మీ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ తప్పకుండా వాడాలి. ఈ క్రమంలోనే వాడాలి, లేకపోతే తప్పు అవుతుంది. ఓకే, మంచి ఇంగ్లీష్ కావాలంటే ఓకే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ క్రమం పాటించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే విషయం గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ.